వెములవాడ రూరల్ మండలం హనుమాజీపేట గ్రామంలోని జెడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో ఆదివారం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. 1998-99 బ్యాచ్ విద్యార్థులు 26 ఏళ్లు పూర్తి కావడంతో సిల్వర్ జూబ్లీ కార్యక్రమాన్ని గురువులతో కలిసి వైభవంగా నిర్వహించారు. హైదరాబాద్, బెంగళూరు తదితర ప్రాంతాల్లో స్థిరపడిన 50 మంది పూర్వ విద్యార్థులు అందరూ ఒకే వేదికపై కలుసుకుని అలనాటి జ్ఞాపకాలు నెమరవేసుకున్నారు. అనంతరం దివంగతులైన ఉపాధ్యాయులకు నివాళులర్పించారు. పాఠశాల హెచ్ఎం దేవేందర్ జ్యోతిని వెలిగించి సిల్వర్ జూబ్లీ వేడుకలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పూర్వ విద్యార్థులు ఉన్నారు. ఈ జీవితాన్ని పొందినామని తెలియజేస్తూ నేను చాలా ఓన్లీ సబ్జెక్టే కాకుండా మాకు ఇతరత్ర విషయాలను కూడా చాలా వరకు పరిచయం చేసిన స్ఫూర్తి మమ్మల్ని జీవితంలో ముందుకు నడిపిస్తుందని తెలియజేస్తున్నాను. ఇక మా మిత్రులతో అజిన్ సారు 10th క్లాస్లో ఉన్న ఒక మాట చెప్పింది, చాలా వరకు జీవితంలో ముందుకెళ్ళడానికి మా విద్యాభ్యాసంలో ప్రతి దశలో ఒక్కొక్కరి ప్రోత్సాహం మాకు లభించింది. అందుకు నేను చాలా అదృష్టవంతులమని తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కడెక్కడో మేము ఉండిపోవాల్సిన మేము మీ మార్గదర్శనంతో ఈ జీవితాన్ని పొందినామని తెలియజేస్తూ నేను చాలా ఓన్లీ సబ్జెక్టే కాకుండా మాకు ఇతరత్ర విషయాలను కూడా చాలా వరకు పరిచయం చేసిన స్ఫూర్తి మమ్మల్ని జీవితంలో ముందుకు నడిపిస్తుందని తెలియజేస్తున్నాను. ఇక మా మిత్రులతో అజిన్ సారు 10th క్లాస్లో ఉన్న ఒక మాట చెప్పింది, చాలా వరకు జీవితంలో ముందుకెళ్ళడానికి పనిచేసింది. ఇప్పటికీ నెత్తి మీద నేనే కొంగు అడిగి పోతావే గంగు గజలేరా మనమే పోతే గజలేరా మనమే పోతే కట్ట మీద ఉంటే 10 మంది నవ్వర బాబో పంచాయి పెట్టర బాబో కట్ట. అది నాకు అలవాటు. ఎందుకంటే ఫస్ట్ అపాయింట్మెంట్ జరిగినప్పుడు ఫస్ట్ 2-3-4 ఇయర్స్ వరకు నేను ఎక్కడ కూడా 3 మాసాల కంటే ఎక్కువ ఉండలేదు. నేను ఉండలేదు. కొంగు అడిగిపోతానే గంగు దియ 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 పెండ దియనే గంగు ఎండ అడికి పోతావే గంగు నటి మీద లేదే కొంగు మీద తుమ్మ చెట్టు గజలేరా పోదావే గంగు పాదారుల మనది మాట బంకుల్లా తుంకు అడికి పోతావే గంగు కొంగు మానుతోనే పంచరంగుల చిలుక పలికే చిలుక పలి పుట్టమే మూడకాయే ఓకే అవ్వాలి. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ రైట్. ఇక్కడ ఉన్నటువంటి నా విద్యార్థులు నాతో కలిసి పనిచేసే భాగ్యాన్ని కూడా పంచుకున్నాను. మీ దగ్గర మీ పాఠశాలలో పనిచేసినప్పుడు తిరిగి వారితో నేను కూడా మళ్ళీ ఇదే వృత్తిలో పాల్పంచుకోవడం జరిగింది. అంటే ఒక్కటి మాత్రం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ వృత్తి అంత పవిత్రమైనటువంటి ఎంత పవిత్రమైంది అంటే దీనికి
మత్స అనేది రాదు. ఇంకే వృత్తి చేసినా ఏదో ఒక ఇబ్బంది ఉండవచ్చు. కానీ ఈ వృత్తి అతి పవిత్రమైన వృత్తి. ఇందాక అందరూ సోదరులు చెప్పారు, ఏవేవో పేర్లతో చెప్తారు. ఏ పేర్లైనా గది, పేర్లు వేరైనా అందరూ చేసిన పని గది. ఎవ్వరు కూడా వారి విద్యుత్ ధర్మాన్ని విడనాడలేదు. సో ఇవాళ అందరిలో నేనున్నాను అంటే నాకు నేను ఇక్కడికి పాఠశాలకు వచ్చి నుండి మళ్ళీ ఇక్కడ రిటైర్ అయిపోయేంత వరకు నేను ఇక్కడ పాఠశాలలో నాతో సహా పనిచేయడానికి వచ్చినటువంటి ప్రతి ఉపాధ్యాయుడు నాకు సహకరించారు. అది వారి గొప్పతనమే, నాదేం కాదు. నేను కుర్చీలో కూర్చొని మాట్లాడేది మాత్రమే హెడ్ మాస్టర్. అంటే ఇక్కడ నేను డైరెక్ట్గా హెడ్ మాస్టర్గా రాలేదు. ఈ పాఠశాలకు వచ్చినప్పుడు నేను ఒక స్కూల్ అసిస్టెంట్, అప్పటికే నాకు అనుభవం ఉంది. రాకతో పాటుగా నేను పనిచేసినప్పుడు కూడా నేను ప్రధానోపాధ్యాయులుగా కాక పూర్వము ఉన్నతమైనటువంటి ప్రధానోపాధ్యాయుల సహచర్యంలో పనిచేసే భాగ్యం నాకు లభించింది. ఇంకా ఉన్నారు, ఇప్పటికీ 100 సంవత్సరాల పైన ఉన్నారు, కొద్దిమంది 90 సంవత్సరాల పైన ఉన్నారు. వారిని ఆదర్శంగా తీసుకోవడం లేదు. సరే, మనం వచ్చేది ఎందుకు ఇక్కడికి? ఏ పాఠశాలలోకైనా పిల్లలు మన పిల్లలు ఉన్నంతకాలం సహచర్యంలో లోపం రాకుండా అధ్యాపకుల్లో, విద్యార్థుల్లో, విద్యాభ్యాసంలో, క్రమశిక్షణలో ఎలాంటి ఒడిదుడుకులు జరగకుండా వారిని వీరిని సమన్వయపరచుకుంటూ పోయేటువంటి ఒక వృత్తే ప్రధానోపాధ్యాయుని వృత్తి.